చెప్పండి. చాలా సంతోషం తల్లి. ఈ కళను రౌంజా వాయిద్యం అంటారు. సృష్టిలో ప్రప్రథమంలో ఎటువంటి వాయిద్య విశేషములు లేనటువంటి సమయం లోపట పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవంలో, అంటే ప్రథమంలో ఇలా లగ్నాలు పెండ్లిళ్ళు ఈ విధంగా లేవు. ఈ మంగళ వాయిద్యాలు కానీ, ఈ పుస్తమట్టెలు కానీ, ఈ లగ్నపత్రికలు కానీ ఇవి ఏవీ లేనటువంటి సమయం లోపట మరి అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నారయ్యా అంటే రాక్షస లగ్నము, గంధర్వ లగ్నము అని అప్పట్లో దేవతలు రాక్షసులు ఆ లగ్నాలు చేసుకునేవారు. రాక్షస లగ్నం అంటే ఎదిగిన అమ్మాయి ఎక్కడ గడబడ్డా కానీ పిల్ల తల్లిదండ్రులను కొట్టేసి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడము, ఇది రాక్షస లగ్నము. ఇందులో గంధర్వ లగ్నం అనగా ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో లేవడం, మనసులో మాట మాట్లాడుకొని 2 పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, ఇది గంధర్వ లగ్నము. ఈ 2 లగ్నాలుంటే రాబోయేది కలియుగము, మహాపాపపు యుగము, ఘోర కలి, అబద్ధపు కలియుగము. ఈ కలియుగం లోపట ఆ లగ్నాలుంటే నడవదు అని చెప్పి దేవతలు 33 కోట్ల మంది దేవతలు కూర్చుండి ఆ లగ్నానికి ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి. ఏమిటా పద్ధతి? గురి, సాక్షి, న్యాయము అని 3 పద్ధతులు ఏర్పాటు చేశారు. అందులో గురి ప్రమాణం కొరకు మట్టెల మంగళసూత్రములు, సాక్షి వినకారం కొరకు ఒక వాయిద్యము, ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు ఒక వాయిద్యం ఉండాలి. సాక్షి న్యాయమనంగా న్యాయక్రమంగా 10 మంది పెళ్లి పెద్దలు వెళ్ళి పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడి లగ్నపత్రిక రాసుకోవడము. ఈ 3 పద్ధతులు ఏర్పాటు చేశారు. వీటిలో ఈ మట్టెల మంగళసూత్రంలో ఈ వాయిద్యము ఇది సృష్టిలో లేనటువంటి విషయం అందు. కాబట్టి వీటిని ఎవరు తయారు చేస్తారు అంటే సృష్టికర్త అయినటువంటి విరాట్ విశ్వబ్రహ్మ భగవానుతోనే అవుతుంది అని ఆ దేవతలంతా విశ్వకర్మను స్తుతించినంతలో ఆ విశ్వబ్రహ్మ భగవానుడు కైలాసానికి దర్శనమిచ్చి ఆ దేవతలందరితో ఆయన సత్కారములు అందుకొని ఉచితాసనం పైన కూర్చున్న తర్వాత విషయం అడిగాడు, ఏం కావాలి మీకు అంటే అప్పుడు దేవతలందరూ కలిసి, స్వామి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం చేయడానికి మేము పూనుకుంటున్నాము. ఈ లగ్నం ఇదివరకు ఉన్నటువంటి లగ్నాలు కాకుండా లగ్నానికి ఒక పద్ధతి మేము ఏర్పాటు చేశాము. అందులో మట్టెల మంగళసూత్రంలో ఒకటి, వాయిద్యం ఒకటి మీరు తయారు చేసి ఇవ్వాలి అని దేవతలు కోరినంతలో ఆ విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు, ఆయన ఉండేది పెందోటగిరి పట్టణము, అక్కడ వెండి పర్వతము, బంగారు పర్వతం, అందులో వెండి పర్వతాన్ని గరిగి మట్టెలు తయారు చేసిండు, బంగారు పర్వతాన్ని గరిగి మంగళసూత్రం తయారు చేయడం జరిగింది. మరి వాయిద్యం ఎలా చేస్తే బాగుంటుంది? అప్పటికి ప్రపంచంలో ఎలాంటి వాయిద్యములు లేవు. సృష్టిలో మొట్టమొదటి వాయిద్యం అప్పుడే సృష్టించబడుతుంది. అది ఎలా ఉండాలి అంటే ఆ యొక్క విశ్వబ్రహ్మ కూర్చుండి ఆలోచన చేసి ప్రపంచంలో ఎవడైతే నేను అనేటువంటి మదాంధకారుడు ఎవరైతే ఉంటారో అటువంటి మదాంధకారుణ్ణి, ఆ అహంకారాన్ని చంపి వాడి కలేభరంతో తయారు చేయాలి వాయిద్యం అనుకున్నారు విశ్వబ్రహ్మ. అలా అనుకున్నటువంటి ఆ రోజుల్లో ఎవరున్నారు మరి అలాంటి మదాంధకారుడు అంటే త్రిపురాంతకము గుట్టల్లో అరణ్య ప్రాంతములో రౌంజాకాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వానికి త్రిమూర్తుల చేత 3 వరములు ఆ రాక్షసునికి. శంకరుని చేత 32 ఆయుధములతో చావు లేకుండా వరము. వాడు చస్తే 7 గడియలకు మళ్ళీ బ్రతికే విధంగా నారాయణమూర్తి చేత వరము. వాడి శరీరంలో నుండి ఒక్క రక్తపు చుక్క కింద పడితే 1,000 మంది రక్కసులు పుట్టే విధంగా బ్రహ్మ చేత వరము. ఈ 3 వరములతోని వర గర్వముతోని ఆ రౌంజాకాసురుడు స్వర్గంపైకి దండయాత్రకు వెళ్లి దేవేంద్రుని ఓడించి దేవతా స్త్రీలను చెరసాలలో పెట్టి ఆ దేవతలు అనేకమైనటువంటి బాధలు పెడుతున్నటువంటి సమయం లోపట ఈ దేవతలందరూ ఈశ్వర, బ్రహ్మ, ఇంద్ర, విష్ణు, మహేశ్వరు అందరూ పంచబ్రహ్మలు, విష్ణు, ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యులు, ఈ పంచబ్రహ్మలు 33 కోట్ల దేవతలు, 7 మహర్షులు, యక్షర, కిన్నర, కింపురుషాదులు అందరూ కలిసి విశ్వబ్రహ్మను మొరబెట్టుకున్నంతలో ఆ విరాట్ విశ్వబ్రహ్మ భగవానుడు ఇటువంటి మదాంధకారుడు ఎప్పుడు దొరుకుతాడా అనే చూస్తున్న వాయిద్యం తయారు చేయడం కొరకు మంచి వార్త తీసుకొచ్చారు. వానికి 32 ఆయుధంతో చావు లేదు కాబట్టి 33 ఆయుధాన్ని సృష్టించడం జరిగింది విశ్వబ్రహ్మ. అదే చక్రాయుధము, అది 33 ఆయుధము. వాని రక్తపు చుక్క కింద పడితే 1,000 మంది రక్కసులు పుడతారు. వాడిని చంపాలంటే రక్తం కింద పడకుండా కావాలి. ఆ రక్తం త్రాగేటందుకు శక్తిని ఉద్భవింపజేశాడు విరాట్ విశ్వబ్రహ్మ. ఆ శక్తే తర్వాత కాళికాదేవిగా అవతరించడం జరిగింది. ఆ శక్తి వెంట రాగా చక్రాయుధం వేలికి తొడిగించుకొని వాని శిరచ్ఛేదనం చేసి వాడి యొక్క రౌంజాకాసుడు 7 గడియలైతే మళ్ళీ బ్రతికేటట్టు నారాయణమూర్తి వరం ఉంది. 7 గడియలు కాకముందే వాని యొక్క కలేభరముతోనే తయారు చేసినటువంటి వాయిద్యము రౌంజా వాయిద్యము. వాని చర్మము మూత, ఈ మూత రౌంజాకాసుని యొక్క చర్మము. వాని కోరలు నాగవాసములు, ప్రేగులు పగ్గములు, నరములు బొందెలు, ముఖము సింహతలాటము, బొడ్డు గంట, వేళ్ళు పుల్లలు, వెంట్రుకలు బిగులు, మోకార్చిప్పెలు అందెలు,
మనిషికి ఎన్ని అవయవాలు ఉంటాయో రౌంజకు అన్ని అవయవాలు. వాడి పేరు రౌంజాకాసుడు కాబట్టి వాయిద్యం పేరు రౌంజ అని నామకరణం చేయడం జరిగింది. సృష్టిలో మొట్టమొదటి వాయిద్యము అది పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం అప్పుడు ఉద్భవించినటువంటి వాయిద్యము ఇది రౌంజా వాయిద్యం. ఓకే, రౌంజా వాయిద్యం గురించి ఇంత చక్కగా ఆ వృత్తాంతం అంతా కూడా మనకు తెలియజేశారు. సార్, మరి ఇంత అద్భుతమైన కళని ఏ సందర్భాల్లో ఎక్కడ ప్రదర్శిస్తారు? తల్లి, అయితే ఈ రౌంజా వాయిద్యము సృష్టించినప్పుడు విశ్వబ్రహ్మ యొక్క ఆ శాసనం ఏదైతుందో అది కేవలం విశ్వబ్రాహ్మణ యొక్క అనుమతితోనే విశ్వబ్రాహ్మణ చింతనే వాయించబడేటువంటి ఒక వాయిద్యము. విశ్వబ్రాహ్మణ ఆజ్ఞ లేనటువంటిది ఆ వాయిద్యము ఎన్ని డబ్బులు పెడతామన్నా ఏ ఆశ చెప్పినా ఇంకో దగ్గర వాయించబడదు. అది కేవలం విశ్వబ్రాహ్మణ దగ్గరనే వాళ్ళ అనుమతితోనే, వాళ్ళు ఎక్కడ వాయించమంటే అక్కడ వాయిస్తాం, కానీ వాళ్ళ అనుమతి మాత్రం ప్రత్యేకము. ఇప్పటికీ మాత్రం విశ్వబ్రాహ్మలు గృహప్రవేశాలకు కానీ వాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లకు కానీ ఏదైనా దేవతా విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు కానీ ఆహ్వానిస్తూ ఉంటారు. మేము అక్కడికి వెళ్తూ ఉంటాము. మళ్ళీ మా జీవనోపాధి గురించి కూడా వాళ్ళ విశ్వబ్రాహ్మణ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తూ ఉంటాము. వాయిద్యం వాళ్ళ ఇళ్లలో చేస్తూ ఉంటాము. మాకు తోచినంత వరకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అది కేవలం విశ్వబ్రాహ్మణ దగ్గరే వాయించబడేటువంటి ఒక వాయిద్యం. ఓకే సార్, మరి ఇందాక మీరు జీవనోపాధి అన్నారు కదా,